మీ ఇంట్లో లేదా మీ ఇంటి చుట్టూ దైవశక్తి ఉంటే ఖచ్చితంగా ఈ సంకేతాలైతే మీకు కనబడతాయి. దైవశక్తి మీకు తోడుగా మీ ఇంట్లో ఉంటే ఈ చాలా వరకు మీకు మంచి జరుగుతుందని అర్థం. దైవశక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అది మీరు ఎంతో న్యాయంగా ఉంటేనే ఆ దైవశక్తి మీకు తోడుగా ఉంటుంది. దైవశక్తి మీకు తోడుగా ఉన్నంత వరకు ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. దైవశక్తి మీ ఇంట్లో ఉందని తెలిపే 5 సూచనలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాతే మీకు నచ్చితేనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఆ 5 సూచనలేవో దేవతలు ఉన్నారని తెలిపే సూచనలు ఇప్పుడు వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మన ఇంటి ముందు ఉదయాన్నే వచ్చి కాకులు అరుస్తూ ఉంటాయి. కాకులు అంటే మనం అశుభంగా భావిస్తూ ఉంటాం. కానీ దేవతలు ఉన్నారు, మన ఇంట్లోనే దేవతలు ఉన్నారు లేదా మనతోనే దేవతలు ఉన్నారు అని తెలిపేది కాకి. కాకి అపశకునంగా భావిస్తూ ఉంటాం. కానీ కాకి వచ్చి శుభశకునంగా ఆ దేవతలు నిర్ణయించారు. మన పూర్వీకుల్ని కాకులతో పోలుస్తూ ఉంటాం. అంటే చనిపోయిన తర్వాత చాలామంది కాకులుగా అవుతారు. కాబట్టి మన పూర్వీకులు మన ఇంట్లోకి ఎవరో వస్తున్నారు అనే శుభసూచకం తెలపడానికి కాకి లేదా ఉడత మన ఇంటి ముందర లేదా మన ఇంటి ఆవరణంలో కనిపిస్తూ ఉంటాయి. అంటే కాకి అరవడం మనకి శుభశకునంగా చెప్పవచ్చు. మన ఇంటి చుట్టూ దేవతలు ఉన్నారు అని తెలిపే సంకేతమే మొదటిది వచ్చి కాకి, తరువాత ఉడత. మనం ఉదయాన్నే లేచి కాకి లేదా ఉడత మొహం చూస్తే మనకు ఆ రోజంతా చాలా సంతోషంగా ఉంటుంది. మనం ఏ పని చేయాలన్నా అంటే యాక్టివ్నెస్తో మనం ముందుకు వెళ్తాం. కాబట్టి కాకి అంటే శుభసూచకంగా మీరు భావించండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. తరువాతది అంటే మనం ఇంట్లో మంచి సువాసన వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏం చేయకనే మంచి సువాసన వస్తూ ఉంటుంది. అలా వస్తే ఆ దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉన్నారు అని అర్థం. అగరబత్తుల వాసన లేదా ఏదో ఒక ప్రశాంతమైన గాలి వీస్తూ ఉంటుంది. అంటే చుట్టుపక్కల గాలి లేకున్నా మన ఇంట్లో గాలి వీస్తూ ఉంటుంది. అలా ఆ దేవతలు తిరిగినప్పుడు లేదా దేవతలు మన ఇంట్లోకి వచ్చినప్పుడు అలా ఆ వాసన వస్తూ ఉంటుంది. మంచి సుగంధమైన వాసన వస్తూ ఉంటుంది. ఆ దేవతలు వచ్చినప్పుడు మాత్రమే ఆ వాసన మన ఇంట్లోకి వస్తుంది. అప్పుడు అది శుభసూచకంగా మనం భావించాలి. తరువాతది అంటే మనం నిద్రలో ఉన్నప్పుడు మనకి ఏదో ఒక శబ్దం విని మనల్ని లేపినట్టు చాలా వరకు జరుగుతూ ఉంటుంది. మీరు అంటే దుష్ట శక్తులు ఏమన్నా ఉన్నాయేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు. అలా ఎప్పటికీ భయపడకండి. ఎందుకంటే దేవత మనకేదో చెప్పబోతుంది. మనం ఏదైనా సాధించాలి అని అనుకుంటున్నాము లేదా మీకు తోడుగా ఉన్నాను అని చెప్పబడే సంకేతమే మనల్ని నిద్ర లేపడం. కాబట్టి మీరు అది మంచి జరుగుతుందని నమ్మండి. అలా మెలకువ వచ్చినప్పుడు మీరు అలాగే పడుకోకండి. ఎందుకంటే అదృష్టం అనేది ఒక్కసారే తలుపు తడుతుంది. కాబట్టి మీరు లేచి ఏదైనా సంకేతం చెప్తే అది వినండి. తరువాతది మన ఇంట్లో పాలు పొంగుతూ ఉంటాయి. అలా పొంగుతూ ఉంటే ఏదైనా మనకి దిష్టి ఉంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మన ఇంట్లో ధన ప్రవాహం అలాగే పొంగుతున్నట్టు అనిపిస్తుంది. పాలు ఎంత పొంగితే అంటే పాలు పొంగితే మంచిది అని మీరు విపరీతంగా పాలు పొంగికండి. వాటంతకు అవే పొంగితే మన ఇంట్లో ధన ప్రవాహం కూడా అలాగే పొంగుతుంది. ఈ 5 సూచనలు
ఖచ్చితంగా మీకు జరిగితే మీకు ఆ దైవ అనుగ్రహం ఉందని మీరు గుర్తు ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.